ఆ సినిమా లేకపోతే రాజేంద్ర ప్రసాద్ లేదండి, దండేసి దండం పెట్టేవాళ్ళు. సో యాక్ట్ చేసిన వాళ్ళు మామూలుగా యాక్ట్ చేసిన వాళ్ళు. ఈ పిల్ల నాతో యాక్ట్ చేసింది బెంచ్లో కూతురుగా. బెంచి ఆల్రెడీ మీరు బెంచ్ చూసే ఉంటారు. అది మన నాగబాబు కూతురు తీసింది మాతో. అది ఆల్రెడీ ఓటీటీ కాబట్టి పెద్దగా మనం అంటే చెప్పట్లేదు పెద్దగా వాటి గురించి. ఇప్పుడు రాను రాను అవే ఎక్కువ తీయండి. ఏది ఏదో సినిమా చెప్పినట్టు మొన్నటి వరకు ఇప్పుడు హరికథ అని ఒకటి రన్ అవుతుంది. జోక్ ఏంటంటే హరికథ మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పనా, సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తారంట వాళ్ళు. తెలుసా నీకు? అది నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తారట. కొట్టవచ్చు చెప్పట్లేదు, కొట్టబోయేది. ఎందుకు అని అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ప్రైమ్ టైమా ఇది డిజ్నీ హాట్స్టార్. డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు కొనేసుకున్నారు. వాళ్ళు కొనేసుకునే అంటే మంచిదే, అదొక ప్లాట్ఫాము. అందులో కూడా నన్ను బాగానే చూస్తున్నారు, అందుకని అది పక్కన పెడతాం. అయితే నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు ఒరే సంటి ఇలా రారా, ఇలా రారా. నాకు వీళ్ళందరితో ఎంత చనువు ఉంటుంది అని అంటే ఆనాటి బ్రహ్మానందం దగ్గర నుంచి కూడా ఈనాడు చంటి వీళ్ళందరితో వీళ్ళతో నేను ఎంత బాగా ఎంత సరదాగా ఉంటుంది అంటే, ఇందాక చెప్పింది కూడా వాడు నిజంగా భయపడి కాదు, ఓవర్ యాక్షన్. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడో మీరు ఈటీవీ అందులో చూస్తుంటారు కదా. వాటిల్లో ఏంటయా అంటే ఫైనల్గా నా మీద ఉన్న గౌరవంతో షార్ట్ రిహార్సల్ చేసిన తర్వాత ఒక్కసారి నా చేత ఓకే చేయించుకుంటారు. అది ప్రేమ. నా మీద వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, రెస్పెక్ట్. అంటే లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి 206 దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా మరీ లాంగ్ కదా, 48 సంవత్సరాలు పనిచేస్తున్నాను కదా. అందుకని టూ మచ్. అందుకని టూ మచ్ చేస్తాం. వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇదిగో రూపేష్ లాంటి వాళ్ళు సినిమాలు టేస్ట్గా తీస్తున్నారు కాబట్టి, మా పవన్ లాంటి వాళ్ళు డైరెక్టర్లు నా మీద కథలు రాస్తున్నారు కాబట్టి ఇంకా మేము చేస్తున్నాం. అది ఎనీవే ఇట్ లవ్లీ. వీళ్ళందరితో వర్క్ చేయటం ఎంత లవ్లీగా ఉంటుందో మరొక మాట చెప్పలేను నేను. అది అంటే రూపేష్ కూడా హీరోగా ఎందుకు కాదు అన్నాను అంటే, రూపేష్ 24 గంటలు నన్నే అడుగుతుండేవాళ్ళు, సార్ కరెక్టేనా నేను చేసేది, సార్ కొంచెం కరెక్ట్ చేయండి సార్ అంటే. కొంచెం పాపం ప్రొడ్యూసర్గా కాకుండా హీరోగా వెరీ గుడ్ స్టూడెంట్. అందుకని చాలా చక్కగా నేర్చుకున్నాడు, చేశాడు. చాలా సంతోషం. అర్థమైంది. అర్చన పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన ఎంకమ్మ. ఎన్ని సంవత్సరాలు అయింది ఆ సినిమా ఏంటి, ఆ షూటింగ్ ఏంటి, ఆ సినిమా రిలీజ్ అవ్వటం ఏంటి, అది థియేటర్ను ఊపటం ఏంటి, రాజేంద్ర ప్రసాద్ మీకు దొరకటం ఏంటి. ఆ సినిమా లేకపోతే రాజేంద్ర ప్రసాద్ లేదండి, దండేసి దండం పెట్టేవాళ్ళు. సరదాగా లేడీస్ టైలర్ సినిమాలో ఆనాడు అప్పటికే తను హైలీ మెచ్యూర్డ్ యాక్టర్స్. అప్పటికే ఏమన్నా అని వంశీ నన్ను భయపెట్టేవాడు. నన్ను భయపెడతానంటే ఆవిడ బాగా యాక్ట్ చేస్తే నువ్వు యాక్ట్ చేయించుకో, నేను కూడా చెప్తాను అనేవాడిని. ఏమండి అర్చన అనేవాడు, భయపెట్టేవాడు. ఎందుకు భయపెట్టాడని మనం కూడా సుజాత మై మర జాత తుమారా చుట్టూ పీరి జాత, అది నా తర్వాత. హమ్ పడా తుమారి తోడ, హమ్ బచ్చా బట్టల సత్తు వచ్చా. ఇలా చెప్పేసాం. అప్పట్లో ఏదో సరిపోయింది. మరి ఈనాడు నిజంగానే నాకు ఎంత ఫుల్గా, అమ్మాయి నువ్వు చెప్పటం అని కాదే, నేను నిజంగానే అంత సంతోషంగా ఉన్నాను. నిజంగానే షష్టి పూర్తి సినిమా ఒక ఫుల్నెస్ ఇచ్చింది నాకు. ఎందుకు ఇచ్చింది అని అంటే, అన్ని సంవత్సరాల క్రితం యాక్ట్ చేసిన మేమిద్దరం ఇవాళ వాళ్ళు ఆలోచించటం, వాళ్ళు ట్రై చేయటం, తీసుకురావటం, ఇదంతా ఈ పవన్కి రూపేష్ గోళ మనకు సంబంధించింది కాదు. అది నా పూర్తి చెప్తుండేవాడు, సార్ అర్చన ఏమయ్యా అర్చన ఓకే అయిందా లేదా అంటున్నావు. నేను నువ్వెందుకు 24 గంటలు అర్చన అని చెప్పడం. ఎప్పుడో లేడీస్ స్టైల్లో యాక్ట్ చేశాను, మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అయింది హరీష్ సురేష్, మళ్ళీ ఎప్పుడు చూడలేదు. మధ్యలో నేను కలుసుకోవాలి. అమ్మాయి మనం ఎప్పుడైనా కలుసుకున్నాం మధ్యలో, కనీసం హలో మధ్యలో కలుసుకోవటం కూడా లేదండి. బట్ స్టిల్ ఎంత సంతోషం చూడండి, ఎంత ఆనందం చూడండి. మా ఇద్దరి మీద ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు సినిమాలో చూస్తారు.
నిజంగానే ఒక ఒక ఇద్దరికి ఎవరి క్యారెక్టర్ వాళ్ళది ఉండటం అనేది ఒక అదృష్టం కలిసి వచ్చిన విషయం. సరే, మంచి క్యారెక్టరు యాక్టర్గా నేను ప్రూవ్డ్, అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ తీసుకుని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నేను చిరంజీవి గారు అనేవాడు మాట సరదాగా, రాజా బాగా యాక్ట్ చేశాడా, హిట్లర్ అప్పుడు అన్నాడు రాజా బాగా యాక్ట్ చేశాడు, ఎవరి కోసం చేస్తాడు, చెయ్యిపోతే తిట్టాలి కానీ అని వెళ్ళిపోయాడు. అలా నాకు చేయటం రెస్పాన్సిబిలిటీ. సో నాకు దొరకటం అదృష్టం, క్యారెక్టర్ దొరకటం అదృష్టం. ఇంకా సరదాగా ఒక మాట చెప్పాలి అంటే ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి షష్టి పూర్తి ఎవడగరా అని అంట. సార్ మన రాజేంద్ర ప్రసాద్ గారు వాడా అన్నాడు. వీళ్ళకి షాకు, వాడంటాడేంటి ఈయనని. ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూడగానే ఉరే అన్నాడు, నన్ను వంశీని ఇద్దరిని ఉరే అన్నాడు. అంటే లవ్, ప్రేమ అంటే ఆయనకు అంత నచ్చి సొంతం చేసేసుకోడు. ఇప్పుడు ఒరే అని గబుక్కుని ఎవరిని అంటాం మనం, ఒరే అని ఎవరిని అంటాం గబుక్కుని, మనకు విపరీతంగా నచ్చి మన సొంతం అయితే, మన సొంత మనిషి అయితే ఒరే అని అంటాం. ఆయన వాడా అన్నాడంట. సో అద్భుతమైన టెక్నీషియన్స్ వర్క్ చేసి, క్యారెక్టర్స్ అద్భుతంగా, మంచి కథ. షష్టిపూర్తారు కానీ మీకు ఒక లెవెల్కి కథలు ఎంత జాగ్రత్త తీసుకుని ఉంటారని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ సినిమాని తప్పకుండా మీరు మన సంస్కృతి, మన సంప్రదాయం, తెలుగువారి సంప్రదాయం, తెలుగువారి సంస్కృతిని మీరు లైక్ చేసేవాళ్ళు, మీకు ఇష్టమైతే కనుక మారిపోతున్న ఈ జనరేషన్లో ఇంకా మన పాత సంప్రదాయాలని వాటిని గుర్తు చేయడానికి ఇలాంటి సినిమాలు రావాలి అని అనుకునే వాళ్ళలో నేను ఒకడిని. అందులో నేనే పనిచేయటం అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ, ఈ అదృష్టాన్ని మీరందరూ కూడా థియేటర్లో చూసి, ఫ్యామిలీతో సహా చూసి, మనవరాళ్ళు, చిన్నపిల్లల్ని అందరితో సహా, తాత, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళందరితో కలిపి చూసి మీరందరూ కూడా ఎంజాయ్ చేసి, మేము ఏ కమిట్మెంట్తో అయితే ఈ సినిమాని ఒక సంప్రదాయబద్ధంగా తీసాము, ఒక సంప్రదాయబద్ధం అంటే మన గోల మిస్ అవ్వదు, మన గోల లేకపోతే ఎట్టాగా, లేడీ టైలర్లోనే గోల, ఈ వాళ్ళకి అదే గోల. సో ఒక గోల చేస్తూనే మన సంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఎలా మెయింటైన్ చేసాం, ఎలా సరదాగా, సినిమా యొక్క పర్పస్ ఏమిటి అని అంటే, ఇవాళ సినిమాలో కథలు మారిపోయినాయి, చాలా రకాలుగా మారిపోయినాయి. ఏం మారినా మన సంస్కృతి, మన సంప్రదాయం మాత్రం ఎప్పుడు ఉండాలి, ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందని ఆ ఉండే వాళ్ళల్లో కొంచెం మేము కూడా ఉన్నాం కాబట్టి ఆ సంప్రదాయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఈ సినిమాను చూసి, థియేటర్లలో చూసి, మీరందరూ కూడా మన 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 ఇళ్లల్లో ఏం కావాలి, ఏమి ఉంటే మనందరం సంతోషంగా ఉంటాం, జీవితానికి రాబోయే కాలంలో ఇంకా సంతోషంగా ఉండడానికి మనం జీవితంలో ఎలా ఉండాలి అనేది చూడండి, నేర్చుకోండి. ఎప్పటికీ నా లైఫ్ ఉన్నంత వరకు కూడా నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ పాద నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షష్టిపూర్తి ద్వారా మీ అందరినీ తెరపైన చూసే అదృష్టం కోసం మేము ఎదురు